హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్లేస్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? ఇప్పటికే మీకు ఏమైనా ఐడియా వచ్చిందా ఇది ఏ ప్లేస్ అని? దిస్ ఈజ్ ఇంటర్లాకెన్. ఎటు చూసిన పోస్ట్ కార్డ్ లాంటి వ్యూసే కనిపిస్తున్నాయి కదా. సో లేట్ ఎందుకు, వెళ్ళి చూద్దాం పదండి. సో ఫస్ట్ ఒక పార్క్ హౌస్లో మా కార్ని పార్క్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పేమెంట్ చేయాలన్నమాట. పార్క్ హౌస్లో ఎన్ని అవర్స్ పెడుతున్నాం అన్న దాన్ని బట్టి. సో మేము ఒక 3 hours ఇలా ఇక్కడ పార్క్ హౌస్లో కార్ పెట్టేసి అలా సిటీ తిరిగేసి వద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో. మేము ఫస్ట్ ఒక ఓపెన్ ప్లేస్కి వచ్చాము. ఐ థింక్ ఇదే పారాగ్లైడింగ్ చేసే వాళ్ళకి ల్యాండింగ్ స్పాట్. వావ్, ఆకాశం నుంచి ఒక్కొక్కరుగా పారాగ్లైడర్స్ దిగుతూ ఉన్నారు. ఇంటర్లాకెన్ని చాలామంది అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేయొచ్చు, లైక్ పారాగ్లైడింగ్, స్కై డైవింగ్, బంజీ జంపింగ్, ఇంకా రివర్ రాఫ్టింగ్ లాంటివి కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఇలా స్మూత్గా ల్యాండ్ అవుతుంటే వాళ్ళని చూసి మాకు సూపర్ ఎక్సైటింగ్గా అనిపించింది. మాకే ఇలా ఉంటే ఇంకా చేస్తున్న వాళ్ళకి ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో కదా. లేక్ థున్ అండ్ లేక్ బ్రెన్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ బ్యూటిఫుల్ టౌన్ని ఇంటర్లాకెన్ అని పిలుస్తారు. ఇక్కడ నేచర్ ఎంత ప్యూర్గా ఉందంటే గాలి కూడా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఈ బ్యూటిఫుల్ స్ట్రీట్స్ అండ్ హౌసెస్ అన్నీ ఎంత పిక్చర్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఇలా మెల్లగా నడుచుకుంటూ నేచర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఈ టౌన్ని మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ఈ ప్లేస్ని సరౌండ్ చేస్తూ 3 బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి. అవేంటి అంటే యుంగ్ఫ్రౌ, ఐగర్, ఇంకా మ్యోంచ్. వీటిని ద ఫేమస్ బిగ్ 3 మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. అలా తిరిగి అలసిపోయి సొలసిపోయి చివరికి మా హోటల్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చేసాం. సెల్ఫ్ చెక్-ఇన్ చేసేసి హోటల్లో కొంచెంసేపు రిలాక్స్ అయ్యి తర్వాత తీరిగ్గా డిన్నర్కి ఎక్కడైనా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామని ఆలోచిస్తున్నాం. మా టెర్రస్ నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. నిన్న నుంచి డ్రైవింగ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 3 రోజుల్లో 1000 kilometers బండి నడిపాను. వీరు తగిన దీపు నన్ను ప్రస్తుతానికి అయితే ఫైనల్గా ఇంటర్లేక్కి వచ్చేసాము. బండి పార్కింగ్లో ఉంది, బ్యాగులు రూమ్లో ఉన్నాయి. సో దీప్తికి ఒక సపరేట్ మార్నింగ్ సంథింగ్ స్పెషల్ ప్లాన్ చేశాను. అదేంటో దీప్తి చెప్తుంది. యోగి ప్లాన్ చేసిన సర్ప్రైజ్ కోసం నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ రేపు పొద్దున ఎప్పుడెప్పుడు అవుతుందో అని వెయిట్ చేస్తున్నా. బట్ కొంచెం భయం కూడా వేస్తుంది, అది మేనేజ్ చేస్తానా లేదా అని. నేను యాక్చువల్గా అది చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years నుంచి చేయాలనుకుంటున్న పని అది. బట్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అది ఏంటి అన్నది అయితే నేను ఇప్పుడే రివీల్ చేయను, రేపు మీకు చూపిస్తాను, మీకు అప్పుడే తెలుస్తుంది. మంచిగా ఎప్పుడులాగే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుందాము అంటే నో నేను ఎప్పుడు హాస్టల్లో లేను, నువ్వంటే యుక్రెయిన్లో హాస్టల్లో ఉన్నావు, నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి అని ఉంది అని చెప్పి యోగి ఈ హాస్టల్ బుక్ చేశారు నిన్న మా కోసం. రాత్రంతా మిగతా ఇంకొక స్పేర్ బెడ్ అటు ఇటు అంతా తిరుక్కుంటూ కొంతసేపు అక్కడ కొంతసేపు ఇక్కడ పడుకొని ఇప్పుడు వచ్చేసిందమ్మా నీకు హాస్టల్ ఫీలింగ్ యోగి అంటే. ఇప్పుడు వచ్చింది, మరి ఎలా అనిపించింది, మంచిగా ఉందా అంటే లేదు నాకు హాస్టల్ ఏం నచ్చలేదు అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయ్యి లగేజ్ మొత్తం తీసుకొని కిందకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మేము ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఎర్లీగా బయలుదేరాము. వెదర్ క్లియర్గా ఉంది కానీ చాలా చల్లగా ఉంది. సో ఎలా ఉంటుందో చూద్దాం. వెదర్ గురించి ఎందుకు ఇంత క్లియర్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకు అంటే యోగి నా కోసం ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఏంటి అంటే స్కై డైవింగ్. నాకు తెలియకుండానే అంతా అరేంజ్ చేసినందుకు యోగి ఇస్తున్న ఈ సర్ప్రైజ్ నాకు ఇంకా స్పెషల్. నేను స్కై డైవింగ్ చేయబోతున్నందుకు చాలా ఎక్సైటెడ్గా కొంచెం నర్వస్గా కూడా ఉన్నాను. ఈ పొగ మంచులాగే నా హార్ట్లో కూడా చాలా ఎమోషన్స్ రన్ అవుతున్నాయి. అసలు ఎలా ఫీల్ అవుతున్నా అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా రావట్లేదు నాకు.
యోగి నా కోసం స్కై డైవింగ్ చేయడానికి అరేంజ్ చేసిన ఆఫీస్ దగ్గరికి రీచ్ అయ్యాము. వీళ్ళేమో డైరెక్ట్గా స్కై డైవ్ చేసే ప్లేస్కి కూడా వెళ్ళిపోవచ్చు మీరు కార్లోనే అని చెప్పారు. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాం. స్కై డైవ్ ఏరియాకి డ్రైవ్ చేసే ఈ రూట్ ఎంత సీనిక్గా ఉందో కదా. రోడ్ సైడ్ వ్యూస్ అంతా అమేజింగ్గా అనిపిస్తున్నాయి. గ్రీన్ ఫీల్డ్స్, లష్ మౌంటైన్స్, బ్లూ స్కై, లేక్స్ ఒకవైపు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకవైపు బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నా, ఇంకోవైపు వావ్ నేను నిజంగా ఈరోజు స్కై డైవ్ చేయబోతున్నానా అనే ఒక ఫీలింగ్ హ్యాపీనెస్ని డబుల్ చేసేస్తుంది. నేను సర్ప్రైజ్ చెప్పా కదా దీప్తి కోసం చేసినాం ఆ స్పాట్కి. దీపు, ఆర్ యూ ఎక్సైటెడ్? Very excited. I'm worried also. ఇట్స్ ఫైన్. స్కై డైవింగ్ చేపిస్తున్నా దీప్తి తోటి, ఆ బుడ్డ ఫ్లైట్ తోటి 8 మంది పైకి వెళ్ళి అక్కడి నుంచి దుంకుతారంట పారాషూట్ వేసుకొని. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందామని నేను ఫస్ట్ లోపలికి వెళ్ళాలనుకుంటున్నా. నువ్వు పోతే నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పి సైన్ చేస్తున్నా. విలిగిలు ఎంత రాసేస్తావా? ప్లేస్ అయితే కోజీగా బాగుంది. అక్కడ ఇంకో ఫ్లైట్ ఉంది కట్టేసిన పైకి. అన్ని 2-in-1 కాంబినేషన్స్లో ఉన్నాయి. నల్లగా ఉంది. ఎక్సైటెడా? అసలు భయం ఎట్లేదు నాకు ఎప్పుడు. అంతేనా? డ్రెస్ సేవ్ చేస్తుందా? ఇంకెంతసేపు అంట? ఇన్స్ట్రక్టర్స్ వచ్చి ఇక్కడ స్కై డైవింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు. ఏం చేయాలి ఏం చేయొద్దని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మ్యాక్సిమం నడిపేది వాడే, మనం కొంచెం ప్యానిక్ అవ్వకుండా కొంచెం బేసిక్ నాలెడ్జ్. గాల్లో బాడీ పొజిషన్ ఎలా ఉండాలి, ఎలా జంప్ చేయాలి, ఎలా ల్యాండింగ్ చేయాలి, పారాషూట్ ఎలా ఓపెన్ చేయాలి అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పార్టిసిపెంట్స్ అందరికీ. తర్వాత ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్స్ట్రక్టర్ని అసైన్ చేశారు. నా ఇన్స్ట్రక్టర్ చాలా కామ్గా కాన్ఫిడెంట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. మళ్ళీ వెళ్తున్నారు వాళ్ళు. దీప్తి రైట్లో ఉంది, చివరి రైట్లో. మేమందరం ప్లేన్లో ఎక్కాము. ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. 15 minutes ఫ్లైట్. ఆ ఫ్లైట్ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫీల్ అయ్యారు. కొంతమంది ఎక్సైటెడ్గా ఉంటే కొంతమంది నర్వస్గా ఉన్నారు. Hey, good morning, Deepthi. Hello, hi. Welcome to Skydive Switzerland. How are you doing today? Good. Good. First time skydiving? Yes. How are you feeling about that? I'm very excited. Yeah. Super over excited. Nice. But a little bit scared. A little bit nervous? Yeah, that's nervous. normal, huh? Well, you picked a beautiful day. We're going to get you in the plane. Yeah. About 15 minutes flying, and I throw you out. So, have a great jump. Yeah. See you there.
ఇంకా జంప్ చేయమని ప్లేన్లో డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా మొత్తం సైలెన్స్. వావ్! జంప్ చేసిన ఆ క్షణం గాలి బలంగా ఫేస్కి తగులుతుంది, బాడీ మొత్తం ఫ్రీగా అలా గాల్లో పడిపోతున్న ఫీలింగ్ వచ్చింది. ఆ 1 minute ఫ్రీ ఫాల్ టైంలో స్టాప్ అయిపోయినట్టు అనిపించింది నాకు. అలా వరల్డ్ అంతా గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేశాను. ఒక్కసారి పారాషూట్ ఓపెన్ అయిన వెంటనే సడన్గా కామ్ అయిపోయింది మొత్తం, నాయిస్ అంతా తగ్గింది. ఇప్పుడు స్లోగా గ్లైడ్ అవుతూ స్విట్జర్లాండ్ని పై నుంచి ఒక బర్డ్ వ్యూ నుంచి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. దిస్ ఈస్ ప్యూర్ బ్లిస్. ల్యాండింగ్ అప్పుడు ఇన్స్ట్రక్టర్ చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా ల్యాండింగ్ చేశాను. గ్రౌండ్ మీద నిలబడ్డాక నాకు నేనే నమ్మలేకపోయాను. అసలు ఫుల్ హ్యాపీనెస్, ఐ డిడ్ ఇట్ అనుకున్నా. How was that, mate? It was good. Yeah. So that. Hey, not so scary, huh? No? It was good. Yeah. You do that again one day? Yeah, I would love to. Thanks for jumping with Skydive Switzerland. Yeah. Hope we see you again. మూవీ టైప్లో ఎంజాయ్ చేసుకుంటే నస్తా అనుకుంటే జోలు మూసుకుపోయినట్టు నాకు షోర్ ఏమి వినిపించట్లేదు. లిటరలీ ఏమి వినిపించట్లేదు. ఇంకోటి వచ్చేసిండు. ఫ్రీ ఫాల్ టైంలో గాలి ఎక్కువ మింగినట్టున్నాను, అందుకనే కొంచెం నాషస్గా అనిపించింది నాకు ల్యాండింగ్ తర్వాత. ఇంటర్లాకన్ నాకు నేచర్ బ్యూటీ మాత్రమే కాదు, నేను ఫియర్ని ఓవర్కమ్ చేసిన ప్లేస్ కూడా. సో స్కై డైవింగ్ నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గ్రేట్ మెమరీ. If you felt this jump with me, please do not forget to like, share and subscribe.